వీడేమిటి నా వైపు అలా చూస్తున్నాడు? కొంపదీసి నాకేం తెలియదని అర్థమైపోయిందా ఏమిటి? ఏం తెలియపోయినా తెలిసినట్టు మేనేజ్ చేయాలి. శ్రీనివాస్ గారు, మీకు ఇచ్చిన టైం అయిపోయింది, చెప్పండి. ఇలా ఎరికించిందేమిటి? ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఈ గండం నుంచి గట్టెక్కాలి? ఏంటి ఆలోచిస్తున్నారు, చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ. సమయానికి దేవతలా వచ్చింది ఇది. ఎవరండి మీరు? తను మా మరదలు. ఓ, పెళ్ళైతే ఉద్యోగం ఇవ్వనన్నారని పెళ్లి కాలేదని చెప్పావా బావా? ఆవిడ చేతిలో ఫైలు, నేను నిలబడిన స్టైలు చూస్తుంటే ఎందుకు వచ్చామో అర్థం కావడం లేదా? అవునండి, ఈయన గారు మా బావగారు. ఈయనకి లంచ్ బాక్స్ తీసుకొచ్చాను. రిసెప్షన్ లో అడిగితే ఇక్కడికి పంపించారు మేడం. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ మేడం. పర్లేదండి, పర్లేదు. అవును, బావా అంటే ఏ వరుస ప్రకారం బావా? అంటే మేనకోడలు మేడం. తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. తన భర్త దుబాయ్లో ఉన్నాడు. ఇంత మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని ఇక్కడ వదిలేసి అక్కడ ఉండాలని ఎలా ఆలోచిస్తున్నాడు? కొంతమంది భర్తలకి భార్య ప్రేమ కన్నా, తను చూపించే గౌరవం కన్నా వచ్చే డబ్బే ముఖ్యం కదా మేడం. మా ఆయన కూడా అలాంటి వాడే మేడం. శ్రీనివాస్ గారు, ఆలోచిస్తున్నారేంటి, చెప్పండి. చెప్పేస్తాను. అంటే ఇక్కడున్న డ్రెస్సెస్కి ఏం జ్యువెలరీ మ్యాచ్ అవుతుందో చెప్పాలి, అంతే కదా? చెప్పేస్తానండి, చెప్పేస్తాను. అర్థమైంది. హెల్ప్ చేయమని నువ్వు నా వైపు చూస్తున్నావు, అంతే కదా? చిచి, ఇది బాలేదు. వావ్, సూపర్ మ్యాచింగ్ అండి. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్. నేను చిన్నప్పటి నుంచి ఇంతే మేడం. ఇలా అడగగానే తక్కువని సమాధానం చెప్పేస్తాను. బావగారు, భోజనం తీసుకొచ్చాను. అలాగా. శ్రీనివాస్ గారు, మీరు వెళ్ళి భోజనం చేయండి. ఓకే మేడం. వెళ్దామా? కోటి మేడం, ఈ డ్రెస్ ప్యాక్ చేయి. అలాగే మేడం. త్రిపురా, త్రిపురా. ఏంటి బావా? త్రిపురా, నువ్వు సినిమాకి వెళ్దామన్నావుగా, అందుకోసం టికెట్స్ బుక్ చేశాను. అవునా? థ్యాంక్ యూ సో మచ్ బావా.
పెడతారా? అవును, మా బావకి ఒక్కటి కాదు 3 ముద్దులు పెడతాను, చూస్తూ ఉండు బావా. ఏంటి ఇంకో 2 కూడా పెట్టమంటావా? హలో హలో, మీరిద్దరూ గొడవ పడడం ఏంటి? నువ్వు నాకు ముద్దులు పెట్టడం ఏంటి? థ్యాంక్స్ చెప్పాలి అనిపించినప్పుడు నాకు ఇలా చెప్పడమే అలవాటు బావా. ఓహో, రేపొద్దున రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ఇలాగే ముద్దు పెట్టి చెప్తావా? బయటోడు ఎవడో వచ్చి నాకెందుకు టికెట్ కొనిస్తాడే? అంటే సినిమా టికెట్లు కొనిస్తేనే ఇలా ముద్దులు పెడతావా? అవును, మా బావ ఎప్పుడు కొనిచ్చినా ఇలానే ముద్దులు పెడతాను. ఆపుతారా? సర్లే గాని త్రిపుర, నువ్వు వెళ్ళి రెడీ అయ్యరా, సినిమాకి వెళ్దాం. వెళ్ళి 2 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను బావా. గోవింద్ అప్పుడు దీన్ని కర్రదానా నల్లదానా అని తిడుతూ ఉంటాడు కదా. మేకప్ వేసుకుంటే అందంగా ఉంటుంది, అదే మేకప్ వేసుకోకుండా ఆపేస్తే ఓసే, నా లవర్ని కాపాడుతున్నట్టుగా బిల్డప్ ఇవ్వడమే తప్పు. బిల్డప్ ఇచ్చేదే కాక సినిమాకి టికెట్లు అడగటం ఇంకా తప్పు. ఇలా థ్యాంక్స్ వంకతో 3 ముద్దులు పెట్టడం ఇంకో తప్పు. ఇక్కడ దామని ఉండగా తనకి కాబోయే భర్తతో సినిమాకి వెళ్ళటం అంటే ఈ దామని చచ్చిన దాంతో సమానమే. చూడు, నిన్నీ 4 గోడల మధ్య బంధించకపోతే నా పేరు దామినియే కాదు. ఏమైపోయింది నా మేకప్ బాక్స్? కబోర్డ్లో తీసి అద్దం ముందర పెట్టుకున్నాను. ఎస్, బాగా అయింది దీనికి. ఓసే త్రిపుర, నువ్వేనా? మేకప్ లేకుండా ఇంత నల్లగా చచ్చావేంటే? వామ్మో, ఇంత కర్రీ మొహం వేసుకుని బయటికి వెళ్తే బావా నా మొహాన తూ అని ఉమ్మేస్తాడు. బావా నీతో పెళ్లి అన్నాననుకో భయపడి చచ్చిపోతాడు. మేకప్ లేకుండా మాత్రం ఈ మొహాన్ని బావకి చూపించకూడదు. కానీ ఇప్పుడు ఎలా? మేకప్ లేకుండా బయటికి వెళ్ళలేను, బావతో సినిమాకి కూడా వెళ్ళలేను. ఇప్పుడు ఏం చెయ్యాలి? తామని ఎందుకు ఫోన్ చేస్తుంది? చెప్పవే. ఏంటి మేకప్ లేకుండా నీ వెదవ ఫేస్ ని నువ్వే చూసుకోలేకపోతున్నావా? ఒసే రాక్షసి, నాకు మేకప్ లేని విషయం నీకెలా తెలుసే? నీ మేకప్ కిట్ కొట్టేసింది నేనే కాబట్టి.
అనుకున్నాను ఇదంతా నీ పని అని అనుకున్నాను. ఒసై దెయ్యం మొహందానా, నా మేకప్ కిట్ నాకు ఇస్తావా లేదంటే వచ్చి నిన్ను చంపి పారేయమంటావా? నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మేకప్ లేకుండా బయటకి రావి చూద్దాం. ఏంటే అంటే నేను మేకప్ లేకుండా బయటకు రాలేను అని నువ్వే ఇలా చేసావు కదా? ఇదిగో దామిని, మర్యాదగా అడుగుతున్నాను, నా మేకప్ కిట్ నాకు ఇవ్వు, లేకపోతే నువ్వు నా చేతుల్లో చచ్చిపోతావే. ఇవ్వనుగాక ఇవ్వను, ఏం చేస్తావో చేయవే చూద్దాం. సరేనే, చూడు, చూస్తూనే ఉండు ఏం చేస్తాను. ఈ మొహంతో బయటికి ఎలా వెళ్ళాలి? ఏయ్ త్రిపుర, ఏంటి మొహానికి టవల్ ఏంటి? అబ్బా ఒక్క నిమిషం నువ్వు ఉండు బావా. అరే టైం అవుతుంది, త్వరగా రా. ఒక్క నిమిషం ఆగు బావా. ఏమైంది దీనికి? మొహం మీద టవల్ వేసుకుంది. సర్లే త్వరగా రెడీ అయ్యరా, నేను కింద వెయిట్ చేస్తుంటాను. అలాగే. అయిపోయింది. ఓసై దామిని, కత్తులతో కాదు, గొడ్డళ్లతో కాదు, ఈ కర్రి ఫేస్ లో ఉన్న కంటి చూపుతో చంపేస్తా. నా మేకప్ కిట్టే కొట్టేస్తావా? చావు. వామ్మో, ఇంకెప్పుడు ఆ ఏదో ఫేస్ ని డైరెక్ట్ గా చూడకూడదు. నా అదృష్టం బాగుండి బతికి బట్ట కట్టాను, లేదంటే చచ్చుండేదాన్ని. అమ్మో. నేను చెప్పిన కూరలన్నీ చేసావా? చేశాను బావా. మరి ఆంటీ చెప్పిన ఆర్డరు? అవి కూడా చేశాను బావా. అన్ని రకాల వంటలు ఆవిడికి వండి ఇన్ని రకాల వంటలు నా కోసం తెచ్చావా? ఎందుకు బావా అంత షాక్ అవుతున్నావు? ఈ పద్దు తలుచుకుంటే దేన్నైనా సాధించగలదని నీకు తెలుసు కదా. ఆ, చేస్తది చేస్తది. క్యారేజ్ మొత్తం ఓపెన్ చెయ్యి. ఏయ్, 4 కూరలు తీసుకురామంటే ఏమిటో ఒకటే కూర తీసుకొచ్చావు? బావా నువ్వేం అడిగావు? వంకాయ్ అవునా? అవునే, ఇందులో ఉందా? ఉంది బావా. ఇంకేం అడిగావు? ఆలుగడ్డ. ఇందులో ఉందా? ఉంది. తర్వాత పొట్లకాయ. అది కూడా ఉందా? ఉంది బావా. చిక్కుడుకాయ ఉందా? ఉంది. ఏంటి బావా, నువ్వు చెప్పిన కూరలన్నీ వండినట్టేనా? ఏమిటో వండినట్టు? నేను 4 రకాలు వండమంటే 4 రకాలు కలిపి కలగూర చేసి తీసుకొచ్చావా? సారీ బావా, నువ్వు 4 రకాల కూరగాయలని చెప్పావే తప్ప అవన్నీ విడివిడిగా వండి తీసుకురావాలని చెప్పలేదు కదా. అందుకే అన్నీ కలిపి చేసి తీసుకొచ్చా. నాకు తెలిసే నీకు తెలివితేటలు బాగా పెరిగిపోయాయని. సర్లే, చారు చేయమన్నాను చేసావా?
చేశాను బావా. ఇదిగో. ఏయ్, ఏం చేయమంది ఏమిటి? బావా, నువ్వు చారు చేసి తీసుకురమ్మన్నావే కాని అది పప్పు చారా, మజ్జిగ చారా, నీళ్ల చారా చెప్పలేదు కదా బావా. అందుకే టేస్టీగా ఉంటుందని మజ్జిగ చారు చేసి తీసుకొచ్చాను. ఇది టేస్ట్ కోసం చేసిన చారు కాదే, తొందరగా అయిపోతుందని చేసిన చారు. కనీసం పచ్చడైనా తెచ్చావా? తెచ్చాను బావా. ఇదిగో, ఇది పచ్చడే. ఏమిటే ఆవకాయ పచ్చడి తీసుకొచ్చావు? నువ్వు రోట్లో నూరిన పచ్చడని చెప్పలేదు కదా బావా, అందుకే ఆవకాయ పచ్చడి తెచ్చాను. నాకు అర్థమైంది. వాళ్ళకి వంటలు చేసి ఇవ్వడం కోసం నా నోట్లో మట్టి కొట్టావని. నాకేం అక్కర్లేదు, తీసుకెళ్ళు 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 తీసుకెళ్ళు. బావా, అది కాదు బావా. ఇంత వావ్ మేడం, వావ్ అద్భుతమైన స్మెల్. మా ఆయన కూడా ఎప్పుడు ఇంత బాగా వంటలు చేయలేదు. Stop it. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి టేస్ట్ చేయొచ్చా? అయ్యో, తప్పకుండా మేడం. దీని వంటలు గాని ఈవిడ గారు టేస్ట్ చేస్తే ఇంటి దగ్గర ఆర్డర్స్ మొదలు పెట్టినట్టే ఆఫీస్లో కూడా మొదలు పెడుతుందేమో. ఏదో ఒకటి చేసి చెడగొట్టాల్సిందే, లేకపోతే కష్టం. మేడం ఏంటి? నేను స్టాఫ్కి మాత్రమే మేడం, మీకు కాదు. అలా కాదండి, మా బావ పనిచేస్తున్నాడు కదా, ఆయనకి మేడం అయినప్పుడు నాకు కూడా మేడమే అవుతారు కదండి. ఓ, ఆ లాజిక్తో అంటున్నావా? ఏయ్, ఏం చేస్తున్నావు? అంటే నా భార్యకి అదే నా మేనకోడలికి కూరల్లో ఉప్పు తక్కువ వేయడం అలవాటు మేడం. అందుకే ఉప్పు కలుపుతున్నాను. అదేంటి బావా, నువ్వు కూరలో ఉప్పు తక్కువ తింటావు కదా. ఏంటి శ్రీనివాస్ గారు, మీరు కూరల్లో ఉప్పు తక్కువే తింటారట కదా, మరి ఇంకెందుకు కలుపుకుంటున్నారు? అంటే ఇంకాస్త వేసుకుందామని. ఏం అక్కర్లేదు, నన్ను టేస్ట్ చేయనివ్వు. వావ్, సూపర్, రియల్లీ వెరీ నైస్. టేస్ట్ అద్భుతం. నీకు అభ్యంతరం లేకపోతే నీకు బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి మేడం అది? మా ఆఫీస్లో 100 మంది ఉన్నారు. వాళ్ళందరికీ మధ్యాహ్నం మేమే లంచ్ పంపిస్తూ ఉంటాం. దాన్ని నువ్వే ఎందుకు ఉండకూడదు? ఆ కాంట్రాక్ట్ నీకే ఇవ్వాలనుకుంటున్నాను. నీకు ఓకేనా? అంటే మేడం, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకమ్మా? చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. బావా చూడు, పెద్ద అమౌంట్ అంట. ఇద్దరం కలిసి ఒకే చోట పని చేసుకోవచ్చు. ఇలాంటి పనులు చేయడం మా బావకి ఇష్టం లేదు మేడం, ప్లీజ్, అందుకే వద్దనుకుంటున్నాను. నీ సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మాకు కూడా వంట చేసుకొని తీసుకురావాలి, ఓకేనా? తప్పకుండా మేడం. బావా, నువ్వు తింటే నేను బయలుదేరిపోతాను. మేడం వెళ్ళాక తింటాను లేవే. ఓకే ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. బావా తిను. ఏమిటి, ఆవిడ అడగగానే ఒప్పేసుకుందాం అనుకున్నావా? నాకు అలాంటి ఉద్దేశమే ఉంటే నీ వంక ఎందుకు చూస్తాను బావా? దీనికేం తక్కువ లేదు. కూర్చో. బావా, అంత దూరం నుంచి కష్టపడి నీకు వండి తీసుకొచ్చాను. కనీసం తిన్నావా అని ఒక్క మాట కూడా అడగలేదు. నువ్వు తిన్నావా? తినలేదు బావా. వాళ్ళతో ఇంటికి వెళ్ళి తినేసే పో.
బయలుదేరు బయలుదేరు, జాగ్రత్తగా వెళ్ళిపో. త్రిపురా త్రిపురా త్వరగా రా, మూవీకి టైం అవుతుంది. బావా నేను రెడీ. చాలా అందంగా కనిపిస్తున్నావు త్రిపురా. నిజమా బావా? నేను నిజంగా అందంగా కనిపిస్తున్నానా? చూసారా, నువ్వు అందంగా ఉన్నావే అంటే తను కూడా నమ్మట్లేదు. ఎందుకండి అబద్ధాలు చెప్పి ఈ అమ్మాయిని మోసం చేస్తారు? నిజం చెప్పేయండి. నువ్వు నోరు మూసుకోవే. ఊరికే సరదాగా ఉన్నాను త్రిపురా, ఎందుకంత కోపడతావు? సరేగా త్రిపురా, ఒక ఫోటో తీసుకోవచ్చా? దేనికో తర్వాత చెప్తానులే, ప్లీజ్ తీసుకోవచ్చా? సరే తీసుకో.